సదా సర్వదా క్లేశాన్ని, అన్యాయాన్ని, అవమానాన్ని మిగిల్చింది. మీరు మీ చుట్టుపక్కల దృష్టి సారించండి, సమస్త ఇతిహాసాన్ని తీసుకోండి. ఇదే మీకు కనిపిస్తుంది. పురుషులకున్న ఈర్ష్య, లాలస, అహంకారం, భయం, పురుషుల దుష్ట స్వభావం యొక్క పరిణామాన్ని స్త్రీలే అనుభవిస్తుంటారు. యుద్ధం పురుషులు చేస్తారు, కానీ పరాజితులైన వారి స్త్రీలు మాత్రం బలాత్కారానికి గురి అవుతుంటారు. పురుషుడు మధువు, జూతం అంటూ తన సంపదను కోల్పోతాడు. స్త్రీకి మిగిలేది ఆకలి తప్పులే. పురుషుల అహంకారం నిద్రలేస్తుంది. అందువల్ల స్త్రీకున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలకు భంగం ఏర్పడుతుంది. పురుషులు జీవితంలో ఓడిపోయి తమ కుటుంబాలకు దూరం అవుతారు. కానీ స్త్రీ ముక్కుపచ్చలారని తన శిశువుల కడుపు నింపటం కోసం సతమతమవుతూ ఉంటుంది.